నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రంగంపల్లి సబ్స్టేషన్ వద్ద 1,00,000 మందితో యువశక్తి బహిరంగ సభ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఇందులో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని రాష్ట నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం పెద్దపల్లి మండలం రంగంపల్లి సబ్స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి సభాస్థలి ప్రాంగణాన్ని రాష్ట నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్తో కలిసి పరిశీలించి చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. సరే, ఈరోజు మేము పెద్దపల్లి వచ్చిన సందర్భంగా 2 గంటల పాటు సివిల్ సప్లైస్ ఇష్యూస్ అన్ని, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ విషయాలు మరి అధికారులు ప్రజాపతితో రివ్యూ చేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారి సభాస్థలం చూసి ఈ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నాం. సందర్భం ఏంటంటే 2023లో నవంబర్ 30 తారీఖున పోలింగ్ జరిగింది. తెలంగాణ ప్రజానీకం ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. 3వ తారీఖున, డిసెంబర్ 3వ తారీఖున లెక్కింపు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ శాసనసభ ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక విజయం సాధించినట్టుగా తెలంగాణ ప్రజానీకం తీర్పు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 7వ తారీఖున మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సంవత్సరం పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ మహిళలు, యువత, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద వర్గాల అందరి తరఫున, అణగారిన వర్గాల తరఫున మా ప్రభుత్వం ఓ సంవత్సరం వారి ఆకాంక్షల మేరకు పనిచేసి, ఒక సంవత్సరం పనిచేసిన సందర్భంగా ఈ వారం 10 రోజులు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతూ ముందుకు పోతున్నాము. మా సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నేను సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అనేక పదవుల్లో ఉన్నాను. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలక మంత్రిత్వ శాఖలో ఉన్న, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మంత్రిత్వ శాఖ ఉన్న, మధ్యలో 7 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఈ అనుభవంతో ప్రజాపతి గారిని మనవి చేస్తున్నా, ఇంత అద్భుతంగా ఏ ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పని చేయలేదు. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు పోయినాం. ఆ పోయిన సందర్భంగా, ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ కేబినెట్ అంతా కూడా పెద్దపల్లిలో జరిగేటువంటి యువ వికాసం సభకు రావడం జరుగుతూ ఉంది. దాదాపు 9,000 మంది నూతనంగా నియామకం పొందుతున్న వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమం. తదుపరి యువ వికాసం పేరు మీద కొంత పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో కొన్ని అగ్రిమెంట్స్ కానీ ఇతర కొన్ని కార్యక్రమాల నిర్వహణ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చి సభ ఏర్పాట్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు సమీక్షించినారు. ఈ సందర్భంగా గౌరవ ఇరిగేషన్, సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లా రైతులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జిల్లాల వరి ధాన్యం ఉత్పత్తి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నెంబర్ 1 ఉండే, తెలంగాణలో కూడా నెంబర్ 1 ఉంది. అటువంటి ఈ ప్రొక్యూర్మెంట్ లో గతంలో సివిల్ సప్లైస్ మంత్రి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా కూడా అధిక తూకం పేరు మీద లేదా ఇతరత్ర అనేకమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా రైతులకు సంబంధించిన ధాన్యంతో పాటుగా
సన్నధాన్యం బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే అంశం మీద ఎప్పటికప్పుడు మా విజ్ఞాపనలను మన్నించి పరిష్కరించినటువంటి గౌరవ మంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లోపల ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 13 నియోజకవర్గాల్లో గతంలో ఆర్భాటంగా మాట్లాడి ఏమాత్రం ప్రగతిని చూపెట్టకుండా ఎక్కడికక్కడనే వదిలిపెట్టినటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు వారి నల్గొండ జిల్లా కంటే ఎక్కువ కూడా కరీంనగర్ జిల్లా పట్ల వారికి అవగాహన కలిగింది. తప్పకుండా ఒక్కొక్క ప్రాజెక్టుకు అనుగుణంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లా ఇరిగేషన్ కు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను దశల వారీగా తొందరలో పూర్తి చేస్తారనే ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ 4వ తారీఖు జరిగే సభలో తప్పకుండా ప్రతి యువకుడు ఈరోజు లబ్ధి పొందుతున్న సన్నవడ్ల రైతులు, 2 లక్షల రూపాయల రుణమాఫీ పొందిన రైతులు, దాంతో పాటు ఉద్యోగం పొందినటువంటి ఉద్యోగులు, లేదా ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటుగా మహిళలు ఆర్టీసీలో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్న సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలతో పాటుగా ఇటీవలనే మెస్ ఛార్జీలు పెంచి కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన గురుకులాలకు సంబంధించిన మొత్తం వ్యవస్థలో ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయాలు తీసుకొని పోయే సందర్భంలో విమర్శలు చేసే వాళ్లకు మూతోడు జవాబిచ్చే విధంగా రేపటి పెద్దపల్లి సభ ఉత్తర తెలంగాణలో ఇప్పటికే వరంగల్లో మహిళల సభ జరిగింది. మహబూబ్ నగర్ లో రైతాంగ సదస్సు జరిగింది నిన్ననే. మరి కరీంనగర్ సంబంధించిన ఉమ్మడి జిల్లా మీటింగ్ గా పెద్దపల్లిలో సంబంధిత శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా, జిల్లా మంత్రులుగా నేను గాని, గౌరవ శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, మిగతా పార్టీ క్షేత్రస్థాయి నాయకులంతా కూడా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా మీటింగ్ ను విజయవంతం చేయడం లోపల అందరూ కూడా భాగస్వాములు కావాలని, వారందరినీ సభకు తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తరుగు పేరిట ఒక్క గింజను కూడా కట్ చేయలేదు. రైతుకు అండగా నిలబడ్డ ప్రభుత్వం, అందుకోసమే వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ముందు నిలబడతా ఉన్నాం. ఆ సందర్భంలో మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, మీ మిత్రులందరి సహకారం కావాలి. నోబెల్స్ ప్రచారంతో నడుస్తా ఉన్న ప్రభుత్వం పోయింది, అయ్యో ప్రభుత్వం పోయిందని ఓర్వలేక అనేక మాటలు మాట్లాడుతా ఉన్నా. వారికి సంబంధించి సాక్షాత్ నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా, వాస్తవాలు ముందుకు పెట్టండి. మేమింకా 4 సంవత్సరాలు మొదటి దఫగా, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు 2 దఫగా, ఇంకా రాబోయే కాలం ప్రభుత్వం నడిపించి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్న ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేసే ప్రయత్నంలో మేమందరం కూడా ముందుకు సాగుతా ఉన్నాం. ఈరోజు ఏం జరిగింది? 10 సంవత్సరాల కాలం విద్యను, వైద్యాన్ని మర్చిపోయారు. వైద్యాన్ని మర్చిపోయి సంక్షేమానికి సంబంధించి మెస్ ఛార్జీలు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. ఇక్కడే ఉన్నారు బీసీ సంక్షేమానికి సంబంధించిన మంత్రివర్గం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పెంచితే ఇక విద్యార్థులందరూ దగ్గర అవుతున్నారని ఎక్కడో అరకొర హాస్టల్లో ఇబ్బంది జరిగితే భూతద్దంలో పెట్టి చేసే ప్రయత్నం చేసి 10 సంవత్సరాలు లేనిది ఒకటే దమ్లా ఇక్కడ హాస్టల్ అవుతుంది, అక్కడ ఇంకో హాస్టల్ అవుతుంది, అక్కడ 3 హాస్టల్ అవుతుంది, 4 హాస్టల్ అవుతుందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎక్కడైనా తప్పు తడకలు ఉంటే, ఎక్కడైనా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము ఎక్కడ కూడా వెనకాడం. కావుతుండో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతా ఉంటాయి. దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం 10 నెలలనే ఆకాశాన్ని భూమి మీదకి తీసుకురావాలి అని ప్రజలకు చెప్తూ తిరుగుతా ఉన్నారు. మీరు తిరగండి, మీ ప్రయత్నంలో మీరు చేయండి, కానీ ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా మీకు గొప్ప అనుభవం ఉందని చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం 10 సంవత్సరాల పరంగా మీకున్న అనుభవాన్ని తెలియజేయండి, ఏది మంచిగా చేస్తాయని. కానీ లేనట్టున్నాయి, ఎప్పుడు చెప్పలే, ఎప్పుడు రోడ్డు మీదనే ఉంటా ఉన్నారు. నేను ఈరోజు మీ అందరి మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ సింగరేణి కార్మికులు ఉంటారు. రేపు సింగరేణి కార్మికులకు సంబంధించి వారి పిల్లలు వెయిట్ చేస్తా ఉన్నా, ఈ ఉపాధి కోసం వెయిట్ చేస్తా ఉన్నా, సింగరేణిలో ఉపాధి కావాలని వెయిట్ చేస్తా ఉన్నా దాదాపు 600 మందికి రేపు మళ్ళా ఒకసారి నియామక పత్రాలు ఇవ్వబోతాం. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసే చివరి రోజు కనుక ఈ రోజున జోగులాంబ గద్వాల జిల్లాలో పలు ఆలయాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్దలతో కార్తీక మాస పూజలు నిర్వహించారు. అలాగే గద్వాల పట్టణంలో గంట వీధినందు వెలిసిన శ్రీరామ భక్త హనుమాన్ ఆలయంలో వీధి ప్రజలు భక్తి శ్రద్దలతో ఉదయం నుండి అభిషేకాలు, ఆకుల పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
పిల్లలు ఏం చేస్తున్నారు? అది ఫోన్ నంబర్ తీయమా మేము ముగ్గు మళ్ళా మేము వేసిన ముగ్గు వాళ్ళు దీపాలు పెట్టినాం. ఇప్పుడే హనుమాన్ సార్కి సన్మానం చేయండి. వాళ్ళే మాట్లాడారు. గద్వాల పట్టణము గంటవీధి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు ప్రతి నెల అమావాస్య దినం రోజున శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం నందు దాతల సహకారంతో అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి దాతలు ముందుకొచ్చి ప్రతి నెల వారికి తోచినంతగా సహకరిస్తూ ఈ యొక్క అన్నదానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వార్డు యువత మరియు వార్డు పెద్దలు మహిళలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నారు. ఇదే విధంగా మరి భవిష్యత్తులో కూడా వీరి యొక్క సహకారంతో మా యొక్క దేవాలయ అభివృద్ధికి సహకరిస్తారని కోరుతా ఉన్నాము. మరి ఈ యొక్క దేవాలయము దినదినాభివృద్ధి చెందుతూ మరి ఎంతో అభివృద్ధి చెందింది. ఈ యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా దాతలు సహకరించి మరి ఇంకా అభివృద్ధి చెందే విధంగా సహకరిస్తారని కోరుతా ఉన్నాం. ఈ నెల డిసెంబర్ నెలలో వచ్చినటువంటి అమావాస్య దినం రోజు కార్తీక అమావాస్య రోజున అన్నదానంకు సహకరించినటువంటి దాత ఓటల హనుమంతు గారు వారికి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ తరఫున మా వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గంటవీధి మా యొక్క వార్డు గంటవీధి నుండి ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమానికి దాతలు నుంచి ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ప్రతి సోమవారం కార్తీక సోమవారం అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరపబడుతున్నాయి. మా యొక్క సందర్భంగా కూడా మా యొక్క దేవాలయం నందు కార్తీక దీపాలు వెలిగించడం జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయగలని కోరుతున్నాం. నేను ఇప్పుడు ఆ పిల్లలకి ఇద్దరు మా పిల్లలకి कार्तिक वाइट राइस कार्तिक గులాబీ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాపులపల్లి గ్రామ శివార్లో రహస్యంగా డబ్బుల పందెంగా పెట్టి కొంతమంది పందెం రాయులు పందెం కోళ్లతో పందెంలకు పాల్పడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసి కోడి పందాలు ఆడుతున్న 7 నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి 13 పందెం కోళ్లు 60 కత్తులు 5 మొబైల్స్ మరియు 6,530 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో కార్తీక మాసం పోలి అమావాస్య పాడ్యమి సందర్భంగా తెల్లవారుజామున మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నది స్నానాలు ఆచరించి 33 దీపాలను వెలిగించి నదిలో వదిలారు.
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా శ్రీ గ్లోబల్ హైస్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ నక్కరాజు విద్యార్థులతో వినూత్న ప్రయత్నం చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో 2 కిలోమీటర్ల నడక లక్ష్యాన్ని చేరుకుని మానవహారం నిర్వహించారు. అంతేనా? हटाओ तुम्हें गंगा मन चंगा तो हटाओ तुम्हें गंगा मन चंगा तो ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపును పేర్కొనే అంశంపై సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే బహిరంగ విచారణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ రిటైర్డ్కి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సీఈఓ జానకిరెడ్డి తదితరులు ఉన్నారు. బీసీ కమిషన్ గౌరవ చైర్పర్సన్ గారు శ్రీ భూసాని వెంకటేశ్వరరావు గారు చేయడం జరిగింది. వారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాను. వారికి అలానే మెంబర్ సెక్రటరీ డెడికేటెడ్ బీసీ కమిషన్ సైదులు ఐఎస్ఎస్ గారికి, అడిషనల్ కలెక్టర్ ఆఫీస్, అలానే ఇక్కడ విచ్చేసిన బీసీ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేడు స్థానిక సంస్థలకు సంబంధించి వెనుకబడిన తరగతుల యొక్క రిజర్వేషన్ అనే అంశం మీద వివిధ సంఘాల అధ్యక్షులు, రిప్రజెంటేటివ్స్తో చర్చించడానికి నేడు డెడికేటెడ్ బీసీ కమిషన్ మన జిల్లాకు వచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా, మెదక్, సిద్దిపేట మరియు సంగారెడ్డి 3 జిల్లాలకు సంబంధించి కూడా బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి యొక్క అందరితో కూడా వారు చెప్పాలనుకున్నవన్నీ కూడా కమిషన్కి తెలియజేసిన తర్వాత రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కమిషనర్ మీ అందరికీ కూడా బ్రీఫింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ముందుగా 1 by 1 వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వారిని రిప్రజెంటేషన్స్ సార్ ముందు ఉంచగలని కోరుతున్నాను. 37 సంవత్సరాలుగా సింగరేణి సంస్థలో విధులు నిర్వర్తించి విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించడమే కాకుండా తను పుట్టి పెరిగిన జనగామ గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందించిన సింగరేణి గని కార్మికుడిని గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. రామగుండం సింగరేణి ఏరియా RG3లో డిప్యూటీ సూపరింటెండెంట్గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఆడబత్తుల మల్లేశంను జనగామ గ్రామస్తులు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. సింగరేణి కంపెనీలో 37 సంవత్సరాలు పనిచేసినారు. సింగరేణి కంపెనీకి పనిలో చేయకముందు ఫస్ట్ ఆయన అంబేద్కర్ ఆశయాలను అలుపెరుగని శ్రామికుడా సన్మానం నీకిదే, శుభాకాంక్షలు శుభాశిస్సులు ధీర వీర గని కార్మికుడా, 20 ఏళ్ల ఉద్యోగి అలుపెరుగని కార్మికుడా, 60 ఏళ్ల ఉద్యోగి అలుపెరుగని కార్మికుడా. ఆడవతల శ్రీనివాసు ఓకే రెడీ ఇక చూడండి, ఓకే రెడీ ఇక చూడాలి మేడం, ఓకే రెడీ శంకర్, ఓకే శంకర్ నువ్వు కొంచెం వెనకరా, నువ్వు వెనక తీసుకో సార్. సార్ మీరు ఓకే రైట్ సార్, ఓకే బండెల మల్లేష్ గారు, ఓకే సార్. సార్ మీరు అందరు నిల్చోండి, అట్టుగా కొంచెం వెనక పెడుతురండి, పెడుతుండండి, అందరు వస్తారు సార్. ఓకే బండెల మల్లేష్ గారు, ఓకే సార్. సార్ మీరు అందరు నిల్చోండి, అట్టుగా కొంచెం వెనక పెడుతురండి, పెడుతుండండి, అందరు వస్తారు
ఓకే సార్. రెడీగా చూడండి. రెడీ. ఓకే. అల్లేష్ గారు ఒక రెడీగా చూడండి సార్. ఒక రెడీగా చూడాలి. ఓకే సార్. మహిళలు ముస్లిం వారు కూడా రాలేని స్థాయిలో ఉన్నా కూడా వచ్చినారు. అందరికీ చాలా ధన్యవాదాలు. చాలా మంది రిటైర్మెంట్ అయినరు. ఈ మధ్యలో కొంతమంది పనిచేసిన వారిని గుర్తించి, అంటే ఇంతకుముందు అయిన వాళ్ళు కూడా ఎన్నో సేవలు చేసిండ్రు. చాలా మంది రిటైర్మెంట్ అయిన జనగామ గ్రామస్తులు కూడా ప్రాణాలు కూడా తెగించి పని చేసి జనగామ గ్రామంకు జైలు పోయిన రోజులున్నాయి. ఇక ముందు తరం కూడా సింగరేణి కార్మికులు దిగిపోయినా, గవర్నమెంట్ వారు ఎవరు దిగిపోయినా, ఒక మనం జనగామ గ్రామంలో ఒక యూనిట్ గా, అంటే ఒక 20 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద జనగామ పేరు చెప్తేనే చౌరస్తలా భయపడే రోజులుండే. ఎందుకంటే అట్లా సంఘటనగా ఉంది. ఈ మధ్యలో పొలిటికల్ రాజకీయం చేయబట్టి అందరం, నేను కూడా కొన్ని స్వార్థాలతోని మనం అందరం విచ్చలవిడిగా ఉన్నాం. మల్లేష్ బాబు ఒక్కటే ఏమంటారంటే, ఊకే పొలిటికల్ మనకు సంబంధం లేదు, మనం బాధ్యత ఉన్నా లేకున్నా మన బాధ్యత ప్రకారం మన గ్రామానికి ఏమైనా చేయాలని ఊకే అంటున్నారు. బావా మనం ఒక్కరం చేస్తే ఏమవుతుంది అని నేనంట. కానీ ఇక్కడ బావ చేసినది గొప్పతనం ఏం లేదు. ప్రతి పురుషుని వెనుక ఒక మహిళ ఉన్నట్టు మా అక్క సనువు ఇచ్చింది కనుక, డబ్బులు ఖర్చు పెడితే ఊకున్నది కనుక ముందుకు పోగలిగినారు. ఎందుకంటే కొన్ని ఉదాహరణలు నేనే మొన్న ఒక నెల కింద ఒక వ్యక్తి మంచాల పైన ఉంటే, అరే గిట్లెందుకు కూడా హాస్పిటల్ పోండి రాండి అని డబ్బులు ఇప్పించిండు. ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ హాస్పిటల్ ఇంకొకన్నారు అక్కడికి తెలియకనో తెలుసు మళ్ళీ ఒక 5,000 రూపాయలు కొట్టారు, ఖర్చులకు అవసరం పడతాయని. నేను బావా నువ్వు సింగరేణి పని చేస్తున్నావు కనుక నీకు డబ్బులు బాగా ఖర్చు అవుతాయి అంటే, మనం ఉన్నదానిలో 10 రూపాయలు సాయం చేసే గుణం మనది వెంకటేశ్వర. అంటే నేను ఎన్నోసార్లు చాలా బాధపడతాను. ఎందుకంటే డబ్బులు ఉండగా నెలకు 10,000 20,000 గ్రామానికి ఖర్చు పెట్టినారు, దిగిపోయినరు. పాపం ఎట్లా మరే రేపు కూడా భవిష్యత్తులో పెట్టిన చెయ్యి ఆడుతూనే ఉంటుంది. పెట్టని తాళ్ళు ఎట్లా పెట్టదు కనుక పెట్టే తాళ్ళు ఎట్లా పెడతాన్నట్టు అప్పుడు పెట్టిన ఖర్చుకు ఇప్పుడు రూపాయలు పెట్టినా మన అందరం ఆశీర్వించాలి వారిని. అప్పుడంతా పెట్టలేరు. అదేవిధంగా చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు సమ్మక్క జాతర రోడ్డు కొరకు ఇక్కడ ముంగటనే ఉంటాడు పురికంటే రామన్న సత్యనారాయణ వాళ్ళు. ఢిల్లీకి 4 ఏళ్లలో వారికి సొంతం 1,00,000 రూపాయలు ఖర్చు అయినాయి. ఈ విషయం చాలా మంది తెలియదు. వారి దోస్తు మంచిర్యాలలో ఉంటారు మల్లారెడ్డి అని, వారితోని ఢిల్లీకి ఫోన్ చేయించడం, పూకడ తుమ్మలలో కూర్చోవడం, ట్రాక్టర్ బ్లేడ్ వేయడం, రావడం, ఇదే పని అవుతుంది. మొన్న వారు వచ్చి సింగరేణిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మారవ వెంకటేశ్వర గారికి సహకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చిన మా ఏడి అన్నగారికి, మా కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ ప్రసన్న గారికి, మా మాజీ కౌన్సిలర్ చంద్రన్న గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు 37 సంవత్సరాలు తన పదవి విరమణ పొందడమే కాకుండా ముందుగా నిజంగా చెప్తాను, మల్లేశ్వర కాదు కానీ మల్లేశ్వర కన్నా తల్లిదండ్రులకు పదవందనం చేయాలి. ఎందుకంటే ఆ కాలంలో చదువు అనేది మనకి రాదు, ఇవాళ చదువు అంటే ఇంట్రెస్ట్ కూడా లేకుండే. ఆ కాలంలో తల్లిదండ్రులు అంత పట్టుబట్టి వాళ్ళకి చదువు నేర్పించి ఈరోజు ఇప్పుడు నర్సరీ చెప్పినట్టు 3-4 ఉద్యోగాలు వదిలిపెట్టుకొని లాస్ట్కు సింగరేణులకు ఉద్యోగం చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా పాదయాత్ర చేసి వాళ్ళకు పాద నమస్కారం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మనేష్ అని చెప్పాను, ఇప్పుడు ఇంతకుముందు మాకు జనగామ బైక్ల దొంగతనం కేసును ఛేదించిన గద్వాల పోలీసులు 6 నిందితుల అరెస్ట్, వాటి నుండి 35 బైక్ల స్వాధీనం, వీటి విలువ అందాజా 30 లక్షల రూపాయలు. పరిచయం ద్వారా స్నేహితులు అయి ఒక మూటగా మారి రాత్రి సమయాల్లో కాలనీలో రెక్కి నిర్వహించి ఇండ్ల ముందు నిలిపిన బైక్లను దొంగతనం చేసి తీసుకెళ్లే మూటాను జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పోలీసులు ఛేదించి 6 నిందితులను ఉదయం 5 గంటల సమయంలో అరెస్ట్ చేసి వారి నుండి దొంగలించిన 35 బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
అంటే అరటిపండు తొత్తమే కాలు పెట్టడం ఎట్లా ఉంటుందో సార్ కొంచెం ముందుకు రావాలి కొంచెం ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇక్కడ బైక్ ఉన్నారు ఇస్మాయిల్. ఆరుగురు ఒక గ్యాంగ్గా ఏర్పడి బైక్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి ముఠాను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 35 బైకుల్ని రికవరీ చేయడం జరిగింది. దీనిలో 3 గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒక 3 పక్కనే ఉన్నటువంటి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఒక ముఠాగా ఏర్పడి నైట్ టైము రెక్కీ చేస్తూ ఎక్కడెక్కడైతే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇంటి ముందు వాహనాలని పెట్టేసి ఉన్నారో ఆ వాహనాలని దొంగలించడం, వాటిని ఒక గ్యాంగ్ ఏర్పడి వేరే చోట్ల కొత్త ప్రదేశాల్లో వాటిని తీసుకెళ్ళి అమ్మేయటం జరుగుతుంది. ఈ ముఠా మొత్తాన్ని కూడా మన అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ, గద్వాల్ టౌన్ సిఐ ప్లస్ గద్వాల్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా చాకచక్యంగా పట్టుకొని మొత్తం బైక్స్ అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గద్వాల్ ప్రజలకి జిల్లా ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి మోటార్ వెహికల్స్ని మీరు సెక్యూర్ చేసుకోవాలి. ఇంటి ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా బైక్స్ అనే వాటిని పార్క్ చేయటం వల్ల అపహరణకు గురయ్యే అవకాశం ఉంది. వాటిని రికవరీ చేయడంలో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఎందుకంటే దొంగలు వాటిని నెంబర్ ప్లేట్ చేంజ్ చేయటం, చేసేసి నెంబర్ చేంజ్ చేయటం, ఇవన్నీ చేంజ్ చేసేసి మనం వాటిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో వాటిని రికవరీ చేయటం కష్టమవుతుంది. సో మేము అన్ని చోట్ల కూడా వెహికల్ చెకింగ్స్లో కూడా మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే బైక్స్ను మనం చెక్ చేస్తున్నామో ఆ నెంబర్ ప్లేట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఆ వాహనదారుల దగ్గర ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయమని చెప్తున్నాము. సో ఇదంతా కూడా ఎక్కడో వాళ్ళు చేయలేదు, కేవలం అంతా గద్వాల్ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ప్లస్ పక్కనే ఉన్నటువంటి వనపర్తికి సంబంధించినటువంటి వాళ్ళు రెక్కీ చేసిన తర్వాత రోజు అదే విధంగా పార్క్ చేయబడి ఉంటుంది. యజమానులకు సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ లేదని తెలుసుకున్న తర్వాత సింపుల్గా వీటన్నిటిని థెఫ్ట్ చేస్తున్నారు. ఇమీడియట్గా ఒక చోటకి తీసుకెళ్ళి ఆ నెంబర్ ప్లేట్స్ చేసి ఆ ఇంజిన్ చేసేసి నెంబర్లు ఇవన్నీ చేంజ్ చేసి చాలా తక్కువ ధరలకే వేరే వాళ్ళకి అమ్మేయటం జరుగుతుంది. ఈ మొత్తం ఆపరేషన్ని చక్కగా నిర్వహించి 6గురిని అదుపులోకి తీసుకొని 35 బైక్స్ రికవరీ చేసినటువంటి గద్వాల్ సిఐని శ్రీనివాస్ని, అదేవిధంగా గద్వాల్ ఎస్ఐ కళ్యాణ్ని వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. నెంబర్ ప్లేట్స్ చేసేసి నెంబర్ అంటే చేంజ్ చేయడం మీన్స్ అంటే రబ్ చేసేస్తారు, కనపడదు, మనం ఐడెంటిఫై కూడా చేయలేము. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామ పంచాయతీ సత్యంపేట గ్రామంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా సత్యంపేట గ్రామంలో 15 లక్షల సీసీ రోడ్ల ప్రారంభోత్సవం మరియు 20 లక్షలు ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్. ఈ రోజు 7 రోడ్లు 7 35 లక్షలు పెట్టి ఈ రోజు మనం పూర్తి చేసుకున్నాం. కేవలం 11 నెలల్లోనే మనం 45 లక్షలకి ఈ సత్యంపేట ఊర్లోనే మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం.
ఇది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు బట్టి గారు, తుమ్మల గారు, పొంగిరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య గారు, దయానంద్ గారు. ఇక్కడ సత్తంపేటలో మనకి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు రాజకీయాలకు అతీతంగా ఇక్కడ మనకి సహాయం చేసినటువంటి తోటి సోదరులు సిపిఎంఎల్ పార్టీకి కూడా, అన్నలకు కూడా ఈ సభాముఖంగా పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు కూడా ప్రత్యేకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కమిటీ వేయటం కూడా జరిగిందని సభాముఖంగా ఎమ్మెల్యే గారికి, దయానంద్ గారికి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదట ఎంపీడీఓ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కనుక మీరందరూ కూడా డ్వాక్రా మహిళలందరూ ఇట్లాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా స్కూల్స్ విషయానికి వస్తే విద్యార్థులకు కూడా ఎప్పుడు లేని విధంగా, గతంలో ఎప్పుడు లేదు, స్కూల్స్ స్టార్టింగ్ రోజే యూనిఫాము బట్టలు ఇవ్వడం జరిగింది. అవునా కదా? ఆ బట్టలు యూనిఫామ్ కుట్టేది కూడా, పుస్తకాలు కూడా ఇచ్చారు, అలాగే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా. ఆ యూనిఫామ్స్ కుట్టేది కూడా మన డ్వాక్రా మహిళలకి అప్పగించారు. అంటే మహిళలని ముందంజ వేయించాలి, వాళ్ళకి ఆర్థికంగా మనం చేయూత ఇవ్వాలన్న ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆలోచనలు చేసి ఇలాంటివన్నీ కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు. అలాగే మనకి అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి మన స్కూల్ డెవలప్మెంట్కి మహిళల ఆధ్వర్యంలో అయితే వాళ్ళు నిష్పక్షపాతంగా పిల్లలకి ఏమేమి అవసరమో చూసి అవన్నీ చేస్తారని వాళ్ళని మహిళలనే నియమించడం జరిగింది. ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నందుకు మీరు మమ్మల్ని ఎంతో ఆదరించారు. గత ఎన్నికల్లో పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు కూడా సత్యంపేట నుంచి మాకు సంపూర్ణంగా సహకరించి మంచి మెజారిటీ ఉంటున్నాం. ఇదే విధంగా ఇక ముందు కూడా మీరు వచ్చే ఎన్నికల్లో కనుక మనకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మన అభ్యర్థులను గెలిపించుకుంటే ప్రతి పథకం, ప్రతి రూపాయి కూడా మీ అందరి ముందుకు వస్తుంది. ఇందులో ఇప్పుడు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు, మా పనితీరు చూస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రతి ఒక్క పథకం కూడా మీ అందరికీ అందుతుందని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన వసంతరావు గారు, అలాగే మన కొర్సా వసంతరావు గారు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు మా దృష్టికి. తప్పకుండా త్వరలోనే అవి కూడా మేము సాల్వ్ చేస్తాము. అంతేకాకుండా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి మీరు ఏ విధంగా మాకు మద్దతు ఇచ్చారో ఇక ముందు కూడా అదే విధంగా మద్దతు ఇవ్వాలి. సభాముఖంగా కోరుతున్నాను. మద్దతు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే ఇంకా అభివృద్ధి పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం గెలిచి ఇప్పుడు సంవత్సరం అయింది. సంవత్సర కాలంలో ఇన్ని అభివృద్ధి పనులు చేసుకున్నాం. మరి నిజంగా విజయోత్సవాలు చేసుకోవాలా లేదా? ఇప్పుడు నిజంగా మనం ఇది పండగే మనకి. ఎందుకంటే అందరికీ న్యాయం చేకూరింది, అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం చేకూరింది కనుక ఇప్పుడు నిజమైన పండగ చేసుకోవాలి కనుక మన ముందుగా అందరికీ నమస్కారం. బాగున్నారు? అందరూ సంతోషంగా ఉన్నారా? ఎలక్షన్ల ముందు మీరు కూడా రోడ్డు మీద అందరూ కలిసికట్టుగా ఆగారు. మాకేం చేస్తారు గెలిస్తే? మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇంతకుముందు అందరు ఇదే మాట చెప్పారని. మరి మాట నిలుపుకున్నామా లేదా? ఈరోజు నిలుపుకున్నామా? అలాగే మేము సత్యంపేటను ఆ రోజు చూసి ఇక్కడ పరిస్థితులు బాగాలేవు అని చాలా ఇబ్బంది అనిపించింది. రోడ్లు లేవు, లైట్లు, కనీసం బోర్డు లేదు. ఆ రోజు బోర్డు కూడా లేదు మీ ఊరిని రిప్రజెంట్ చేస్తూ. ఇలాంటివన్నీ చూసి మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఆ రోజు మాట ఇచ్చాము. అదేవిధంగా ఇది చిన్న గ్రామం అయినా కూడా ఇప్పటి వరకు 45 లక్షల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీకు మంజూరు చేయడం, అందులో కొన్ని పనులు పూర్తి చేయడం జరిగింది. రోడ్లు ఇవాళ ప్రారంభోత్సవమైన ఇంకొక 20 లక్షలతో రోడ్లు త్వరలోనే పూర్తవుతాయి, ఒక 2 నెలల లోపలే. అలాగే మన రుద్రాక్షపల్లి పంచాయతీకి కూడా మన సింగరేణి వాళ్ళ సహకారంతో పేట వాళ్ళకు కూడా అందులో ఉన్నాయి, ఒకరికో ఇద్దరికో ఇచ్చాము. అలాగే సోలార్ లైట్లు పెట్టడం జరిగింది, తోకూడెం నుంచి ఇక్కడ దాకా కూడా పెట్టడం జరిగింది. ఇలా మాకు చేతనైనంత వరకు మేము చేస్తూనే వస్తున్నాము, ఇక ముందు కూడా చేస్తాం. ఐటీడీఏలో కూడా మన గ్రామం గురించి మేము నిధులు మంజూరు చేయడం అని పెట్టడం అయితే ఇంకా అభివృద్ధి పనులు ఇంకా తొందరగా జరుగుతాయి. అలాగే ఇదే అధికారులతోటి మేము ఆ రోజు గెలిచిన తర్వాత ఫస్ట్ మీ ఊరికే వచ్చి మీటింగ్ పెట్టి మీ సమస్యలు తెలుసుకొని అధికారులందరూ మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలకు పెద్ద పీట వేయడం జరిగింది. మన మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానీ మీకు ఎక్కువ ఉపయోగం లేకపోవచ్చు, కానీ మిగతా మహిళలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. అలాగే 500 గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీ వస్తుంది. ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఇప్పుడు రైతులకు నిజమైన పండగ 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని ఏ విధంగా అయితే మాట ఇచ్చారో అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు
మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మన తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ పట్టుబట్టి ఎంత ఆర్థిక నష్టం ఉన్నా, ఇప్పుడు మోయలేని భారం ఉంది రాష్ట్రం మీద, అప్పులున్నాయి, అయినా సరే మన రైతులు కానీ, మన మహిళలు, మన ప్రజలు, మన పేద ప్రజలు, విద్యార్థులు ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఇచ్చిన మాటలో రుణమాఫీ అయితే చేయడం జరిగింది. అలాగే వరి ధాన్యానికి కూడా క్వింటాకి, సన్నధాన్యానికి క్వింటాకి 500 రూపాయలు బోనస్ ప్రకటించి అది ఇవ్వడం జరిగింది. అలాగే వరి మద్దతు ధర కూడా 2300. ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఇందిరమ్మ ఇల్లు, అవి కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఖచ్చితంగా మన కమిటీలు ఉన్నాయి, మన కమిటీల ద్వారా మనము ఎవరైతే నిజంగా అర్హులు, ఎవరికి ఇల్లు లేవు అనేది చూసి ప్రాధాన్యత క్రమంలో వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చుకుంటూ వస్తాము. ఒకవేళ ఫస్ట్ విడతలో రాకపోతే 2వ విడత, 3వ విడత ఇలా ఉంటూనే ఉంటాయి కనుక ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. నెక్స్ట్ మన డ్వాక్రాలో ఉన్నారు, మహిళలందరూ డ్వాక్రా గ్రూపులోనే ఉన్నారు. ఇప్పటిదాకా మీరు వడ్డీ లేని రుణము అనేది ఊరికి మాటలే, అంతేగాని ఇప్పుడు నిజంగానే వడ్డీ లేని రుణాలు. మీరు లోన్ ఏమన్నా తీసుకుంటే మీరు వడ్డీ కట్టే పనే లేదు. పావలా వడ్డీ కాదు, 10 పైసలు వడ్డీ కాదు, 1 పైసా వడ్డీ కూడా కట్టనక్కర్లేదు, అది గవర్నమెంటే చెల్లిస్తుంది. అలాగే మహిళలకి, డ్వాక్రా మహిళలకి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. మహిళా క్యాంటీన్లు కానీ, అలాగే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకోవడానికి, అంటే మనం పిండి కారం మిల్లులు కానీ, ఏదైనా స్వీట్స్ కానీ, ఇట్లాంటి తయారీ, పచ్చళ్ళు తయారీ, ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు పెద్దపల్లిలో ఈ నెల 4న జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎక్స్ కేశవరం కాంట్రాక్ట్ యూనియన్ ప్రెసిడెంట్ సూరసమ్మయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం సూరసమ్మయ్య ఆధ్వర్యంలో పెద్దమ్మగుడి కమ్యూనిటీ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి జరగబోయే నిరుద్యోగ సభకు రానాపూర్, కన్నాల, బామ్లా నాయక్ తండా, జేడీనగర్ గ్రామాల నుండి సుమారు 1000 మంది వరకు కదిలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఇచ్చే కార్యక్రమానికి సందర్భంగా ప్రతి మండలానికి కార్యకర్తలను తీసుకురావాలని, మనం చేసిన సంక్షేమ ఫలాలని వాళ్ళకు వివరించాలని చెప్పని గౌరవనీయులు పెద్దలు మంత్రి, శాసనసభ్యులు, మన మంత్రివర్యులు, ఐటీ మరియు ఇండస్ట్రీస్ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఉమ్మడి కన్నాల, రానపూర్ గ్రామాలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశం ఇవాళ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులకు, వార్డు సభ్యులకు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మాజీ సర్పంచ్లకు, సింగిల్ డైరెక్టర్లకు, పార్టీ కార్యకర్తలకు, ఉప సర్పంచ్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్కొక్క మండలానికి 5000 మంది చొప్పున రావాలని చెప్పని నిన్న గౌరవ మన మంత్రివర్యులు చెప్పడం జరిగింది. తప్పకుండా మన 4 గ్రామాలు కూడా సంబంధించి పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన చెప్పడంతో మనం కూడా సన్నద్ధమై ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది తీసుకొస్తాం అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కనుక తప్పకుండా మీ అందరినీ పిలవడం జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి, కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేద, బడుగు, బలహీన వర్గాలకు లాభం జరుగుతుంది, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, రైతు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐకేపీ కొనుగోలు సెంటర్లు పెట్టి దళారుల దగ్గర అమ్ముకోవద్దని చెప్పని 1 కిలో కూడా కట్ చేయకుండా తారున్నా, బండలున్నా, మట్టున్నా కొని ₹1,00,000 రుణమాఫీ చేసి అకాల పంట నష్టం వస్తే 5,000 రూపాయలు ఇచ్చి, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎరువులకు సబ్సిడీ ఇచ్చి, డ్రిప్ ఇరిగేషన్ 90% ఇచ్చి, ఎస్సీ ఎస్టీలకు అయితే 100% ఇచ్చి, ఆనాడు ఇందిరా జలకాంతి పథకం ద్వారా ఎస్సీ ఎస్టీలకు బావిలు తవ్వించి, కరెంటు మోటార్లు ఇచ్చి, కరెంట్ లైన్ ఇచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండా అనేది ఆనాడు నిరూపించడం జరిగింది. గత టీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పని
మోసం చేసిన వైరాన్ని మనం చూసినాం. అతి తక్కువ మంది కార్యకర్తలున్నా నాతో పాటు జెండా మోసి ఇలా మన ప్రాంతంలో 4 గ్రామాల్లో అత్యధిక మెజారిటీ మన ప్రాంతం నుంచి సార్కిచ్చి కేసుల పాలైనా, ఇబ్బందుల పాలైనా, అవమాన పాలైనా అన్ని భరించి నాతో మోసిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లా తాను స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నానని ఎమ్మెల్సీ అభ్యర్థి పోగాల నాగేశ్వర్ వర్మ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ లెక్చరర్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా తనకు ప్రైవేటు ఉపాధ్యాయుల అధ్యాపకుల అండదండలున్నాయని తెలిపారు. అదే చూడ నమస్కారం. నా పేరు పోకల నాగయ్య. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్న ఇప్పుడు ఇదే రామగుండంలో లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రోడ్డెక్కి పోరాటంలో మా అధ్యాపకుల పక్షాన మేము ముందుండి పోరాడడం జరిగింది. మా సమస్యలు ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఒక ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకుడికి కనీసం ఒక హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయలే. అంతేకాకుండా వారు ఏదైనా కారణం చేత చనిపోతే వారి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కార్పొరేషన్ అనేది మా ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులకు ఏర్పాటు చేయాలని చెప్పేసి పోరాడుతూ వచ్చాం. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది మేము గ్రాడ్యుయేట్స్ అయ్యి చదువుకున్న వాళ్ళు వేసే ఓట్లు కాబట్టి మేము రోడ్లెక్కి ప్రశ్నించడం ఎందుకు, మేము చట్టసభల్లోనే ప్రశ్నిస్తామని చెప్పేసి నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కలిసి నన్ను ముందుకు తీసుకొచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నన్ను పోటీలో ఉంచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు మన ఓట్లు మనమే వేసుకుందాం. బడా రాజకీయ నాయకులు వచ్చేసి, బాగా డబ్బున్న వాళ్ళు వచ్చేసి వాళ్ళు మన ఓట్లతో గెలిచి చట్టసభల్లో మన గురించి మాట్లాడకుండా అయిపోయింది. కాబట్టి మన ఓటు మనమే వేసుకొని మనం రోడ్ల మీద ప్రశ్నించకుండా మన చట్టసభల్లో ప్రశ్నించే విధంగా మనల్ని మనమే ముందుకు తీసుకుపోతారని నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులకు అందరికీ నమస్కరించి కోరుకుంటున్నాను. నేను పోటీలో దిగుతున్నా. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ అన్ని జిల్లాల్లో కూడా మా నిరుద్యోగ ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు నాకు పూర్తి మద్దతు, సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇంకా ఎన్రోల్మెంట్ అనేది ఎవరికి వారు చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే ఎన్రోల్మెంట్ చేయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక ఆఫీస్ని కూడా ఇక్కడ మనం రామగుండంలో ఏర్పాటు చేయడం జరిగిందన్న. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి వారికి సంబంధించిన డీటెయిల్స్ని పెడితే ఎన్రోల్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువ వికాస్ సభలో సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్య పరిష్కారంపై ప్రకటన చేయాలని సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులు వేడుకున్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మారుపేర్ల బాధితులు మాట్లాడుతూ తమ తండ్రుల కాలంలో బొగ్గు బావులలో పనిచేయడానికి ఎవరూ రాని పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం తమ తండ్రులను మారుపేర్లతో ఉద్యోగంలోకి తీసుకుని పనిచేయించడం జరిగిందని, అప్పుడు అధికారులు చేసిన తప్పిదాలకు తాము శిక్షణ అనుభవిస్తూ తమ తండ్రుల ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నామని, నిరుద్యోగంతో బట్టల షాపుల్లో, బోల షాపులలో పనిచేసుకుంటున్నామని తెలిపారు. ఇవాళ సింగరేణిలో కార్మికుని డిపెండెంట్గా మేము చేసిన తప్పేమిటి అని యాజమాన్యాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. గత 30 సంవత్సరాల కింద చూసుకున్నట్టు ఏది ఉంటే 1965-70 సంవత్సరంలో ఎవరు కూడా సింగరేణి ఉద్యోగం చేయడానికి రానున్నటువంటి రోజు అది. ఆ రోజుల్లో సింగరేణికి ఉత్పత్తి కావాలని ఎవరైతే ఏంది అని చెప్పేసి ఆ రోజు ఎవరైతే ఎక్కడ ఊర్లలోకి వెళ్ళి ఎవరైతే దొరికితే వాళ్లకు ఫేక్ కావాలని వాళ్ళే దొంగ ఎంప్లాయ్మెంట్ కార్డు ఇచ్చి
వాళ్ళను ఉద్యోగాలు చేయించుకున్నారు. 35 సంవత్సరాలు వాళ్ళు కారడి చీకట్ల ఉద్యోగాలు చేసి ఇవాళ ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కారుణ్య నియమ కింద వాళ్ళ కొడుకులకు ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా, వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పినటువంటి కేసీఆర్ చెప్పినటువంటిది నడుస్తుందో దాని కింద 35 సంవత్సరాలు ఏదైతే దొంగ పేర్ల మీద ఉద్యోగాలు మా తండ్రులు చేసిల్లో వాటి మీద మేము సంత పేర్ల మీద చదువుకున్నాం. సంత పేర్ల మీద మేము డిగ్రీలు బీటెక్లు చదువుకున్నా కూడా ఇవాళ మేము ఆధార్ కార్డు మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే సంత పేర్ల మీద మేము ఇచ్చేది ఉంటే మీరు కొడుకు కాదనేసి అని చెప్పేసి అక్కడ ఉన్న వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ అక్కడ జీఎం ఆఫీసులు ఉన్న అధికారులు కానీ మీరు ఈ పేర్ల మీదకి మీకు ఫేక్ కావాలంటే మీ తండ్రులు ఎట్లయితే ఫేక్గా వేసిలో మీరు కూడా ఓపెన్ 10th రాసి పట్టుకొస్తేనే మేము చేయగలుగుతాం, లేకపోతే మేము ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు మాత్రమే మాకు సలహాలు ఇచ్చినటువంటి రోజు అది. అట్లాంటిది మేము ఫేక్గానే మేము కూడా వాళ్ళు అధికారులు ఏదైతే చెప్పిల్లో అదే విధంగానే మేము చేసాం. మేము ఓపెన్ 10th రాసి ఆధార్ కార్డులు మార్చుకొని ఇవాళ మేము అప్లికేషన్లు పెట్టడం జరిగింది. ఇవాళ సింగరేణి యాజమాన్యం ఏం చేస్తుందంటే మీరు దొంగ, మీ నాన్న దొంగ, కంపెనీ మీరు మోసం చేస్తున్నారని చెప్పేసి మా అప్లికేషన్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసి ఇప్పుడు ఇవాళ మేము దగ్గర 8-7 సంవత్సరాల నుంచి ఇంతకుముందు ప్రభుత్వం అదే చేస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు అధికారంలోకి వీళ్ళు వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో వాళ్ళు చేస్తా అని చెప్పేసి అని అన్నారు. కొద్ది సమయంలో అప్పుడు ఏదైతే టీబీకేఎస్ నాయకుల వల్లనే మెయిన్గా అది జరగలేకపోయింది. పైన కేసీఆర్ కానీ కవితక్క కానీ వాళ్ళందరి దగ్గరికి స్వయంగా మేమే వెళ్ళడం జరిగింది. మేము మా బాధను చెప్పుకున్నాక వాళ్ళు క్లియర్ చేస్తా అన్నారు. కానీ కేవలం టీబీజీకేఎస్ నాయకులు ఒకరికి చేపిస్తే నాకు 5 లక్షలు వస్తాయి, ఒకరికి చేపిస్తే నాకు 2 లక్షలు వస్తాయి అని చెప్పేసి ఇవాళ వాళ్ళు మాకు చేయలేకపోయినటువంటి రోజు అది. కేసీఆర్ చెప్పిండు నువ్వు ఉద్యోగాలు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చేయొచ్చు, ఏం కాదనేసి అన్నారు. కానీ టీబీజీకేఎస్ నాయకులు ఏమన్నారంటే కావాలని మా సింగరేణిలో ఎలక్షన్ టైం పీరియడ్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తే మనకు ఇంతకుముందు గెలిచినట్టుగా ఇవాళ మనం గెలుస్తామని చెప్పేసి టీబీజీకేఎస్ నాయకులు అన్నారు. ఇది కేసీఆర్ తప్పు కాదు, టీబీజీకేఎస్ నాయకులు చేసినటువంటి తప్పే. ఇవాళ మా పాపం వల్ల ఖచ్చితంగా తాకుతుంది. మేము ప్రతిరోజు ఏడుస్తున్నాం. ఇవాళ మేము సంత పేర్ల మీద డిగ్రీలు బీటెక్లు చదువుకున్నా కూడా ఇవాళ మేము బట్టల షాపులల్లో బొల్ల షాపులల్లో పనిచేస్తున్నట్టు లక్ష్మీనగర్లో ఇలా ఎంతో మంది మేము పనిచేస్తున్నాం. మాకు ఇవాళ మా గతి ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటిదే. ఇప్పుడైనా కనీసం ఇప్పుడు జరగబోతున్న 4వ తారీఖున మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు యువ వికాస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం సభ పెద్ద ఎత్తున చేస్తున్నారు. సో దానికి యువ వికాస్ అంటేనే యువకులకు ఖచ్చితంగా వారి ఏమన్నా బాధలు ఉన్నట్టు ఏదంటే తెలియజేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే సభ. సో దయచేసి ఇక్కడ ఉన్న యూనియన్ లీడర్లు కానీ మేము ఏ విధంగా కూడా పొలిటికల్ కాదు, ఏ విధంగా కూడా వ్యతిరేకం కాదు. దీంట్లో కొన్ని యూనియన్లు ఏం చేస్తున్నాయంటే మీరు మమ్మల్ని బాగా ప్రశ్నిస్తున్నారు, మీరు మమ్మల్ని బాగా మాట్లాడుతున్నారు, మీకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి అని అనుకుంటున్నారు అని చెప్పేసి మమ్మల్ని భయాందోళనకు కూడా గురి చేస్తున్నారు. ఇవాళ మేము డైరెక్ట్గా చెప్తున్నాం, దేనికి భయపడేది లేదు. ఏ రోజైతే మేము ముందడుగు వేసినామో మేము ఆ రోజే మాకు ఉద్యోగాలు లేవనంటే ఇవాళ మాకు ఏం గతి లేదు. సంత పేర్ల మీద మాకు ఇవాళ చదువుకున్నటువంటిదే ఇవాళ మాకు ఈ పేరు మీద బొల్ల షాపులలో పనిచేస్తున్నారు. అంటే మమ్మల్ని ఇవాళ ఎక్కడికి పట్టుకొచ్చిళ్ళు యాజమాన్యం ఏమో మా నాన్న 35 సంవత్సరాలు చేసిన పైసలు వాళ్ళు అక్కడ ఆపుకున్నారు. ఇవాళ రావాల్సిన ఉద్యోగం ఏమో మీరు ఆపుకుంటారు. ఇవాళ మా పరిస్థితి ఏంటిది? మాకు ఇవాళ చావే దిక్కన్నట్టుగా మేము ఇవాళ ఉండాల్సి వస్తుంది. ఖచ్చితంగా మేము చాలా ధైర్యంగా పోరాడతాం. ఇక ముందు కూడా చాలా విజృంభించాల్సి వస్తుంది. కేవలం మేము అడిగేది మీరు ఏదైతే దొంగ సర్టిఫికేట్ అని చెప్పేసి మాకు ఎంప్లాయ్మెంట్ కార్డు మా నాన్నలకు సృష్టించలో ఇవాళ అదే ఉద్యోగాలు మేము అడుగుతున్నాం. దీన్ని మీరు 1 టైం సెటిల్మెంట్ కింద ఇవ్వచ్చు. అది ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వంలో అనుకున్నదే. మీరు కూడా దాన్ని కొంచెం పరిశీలించి ఎవరైతే నిజంగా వాళ్ళ తండ్రి ఆయన కొడుకే అనేది ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి. ఒకవేళ దొంగలు ఎవరైనా ఉండేది ఉంటే వాళ్ళకి ఇవ్వకండి. ఖచ్చితంగా మీరు దీన్ని న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రాబోతున్న 4వ తారీఖు సీఎం సభకు దాంట్లో మన రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కానీ ఐఎన్టీయూసీ జనప్రసాద్ గారు కానీ ఇంకా ఇక్కడ ఉన్న యూనియన్ లీడర్లు కానీ ఇప్పుడు ఇక్కడ మన లోకల్లోనే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ కానీ ఎంపీ వివేకన్న గారైనా కూడా వీళ్ళంతా కూడా లోకల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తొందరగా పరిష్కరిస్తున్నారు. సో ఇది 8 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మేము చాలా బాధపడుతున్నాం. దీర్ఘకాలంగా సమస్య ఇది. ముందు దీన్ని ఖచ్చితంగా సమస్య రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను అంత ఎత్తున అంత యువ వికాస్ అనే సభలో మార్పేర్ల గురించి మాది మాట్లాడించేది ఉంటే ఇవాళ మేము ఎంతో సంతోషంగా ఉంటాం. మాకు ధైర్యం నింపాలనేసి మేము కోరుకుంటున్నాం. సో దయచేసి చేతులు జోడించి ఇక్కడ ఉన్న అన్ని లీడర్లను మేము కోరుకునేది ఏంటంటే ఇలా మేము దయచేసి అని మాత్రమే అంటున్నాం. ఏ విధంగా కూడా మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు. మాకు ఖచ్చితంగా ఆ సభలో మా గురించి మాట్లాడించాలనేసి కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతూ ఏడాది కాలంను పూర్తి చేసుకుంటుందని మినిమం వేజ్ బోర్డు
చైర్మన్ జనక్ ప్రసాద్ ప్రశంసించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనక్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా కార్మిక రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయకపోవడం మూలంగానే ప్రజలు బొందపెట్టి మార్పును కోరుకున్నారని అన్నారు. గత సంవత్సరం నవంబర్ 30 తారీఖున జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన కలిపి రేపు జరిగేటువంటి ఎన్నికల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో తీసుకురావడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకి వాళ్ళ ఆశలకు తగ్గట్టుగా పనిచేయలేకపోవడం వల్ల వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబ సమేతంగా ఢిల్లీపోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి మా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో కలుపుతాం అని చెప్పి డోకా చేసి ఇచ్చాడు. అంతేకాదు చరిత్రాత్మకమైన సింగరేణి కాలేజీలో కార్మికులు తెలంగాణ ఆకాంక్ష కోసం సమ్మె చేస్తే వాళ్ళని కోపం ఉంచాడు. సింగరేణి కార్మికులకి కొత్త బొగ్గు బయలు తెస్తున్నాడు, కొత్త కోటర్లు కడుతున్నాడు, సూపర్ స్పెషాలిటీ అన్నాడు, పేర్లు మార్పు చేస్తున్నాడు. అన్ని రకాలుగా కార్మికులు వాగ్దానం చేసి మోసం చేసిండు. కాబట్టి సింగరేణి కాలనీస్ ఉన్న 6 జిల్లాల లోపల 11 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే కార్మికులకి మేలు చేయలేని ప్రభుత్వం రాష్ట్రానికి మేలు చేద్దా అన్నది ఒక పాయింట్. సరే, 7వ తారీఖు నాడు గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. 12 మందిలోనే ఒక కేబినెట్ ఉంది. 6 గ్యారంటీలు ఎన్నికల్లో ఇచ్చాం. 6 గ్యారంటీల్లో మొదటి 2 గ్యారంటీలు 9వ తారీఖు నాడు మేము ఫుల్ఫిల్ చేశాం. దాదాపు 111 కోట్ల జీరో టికెట్ మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తాం. ఇవాళ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల లోపల ఏ రాష్ట్రంలో కూడా ఈ విధమైన స్కీమ్ లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ఉంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినాం. 200 యూనిట్ల కరెంటుని ఫ్రీ చేసినాం. దాదాపుగా ఈ తెలంగాణలో ఉన్న రైతాంగం 62% రైతాంగానికి 57,000 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ లాభం చేసింది. రుణమాఫీ అనుకోండి, ఫసల్ బీమా అనుకోండి, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపరిహారం అనుకోండి, సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ అనుకోండి, దొడ్డు వడ్లకి 230 రూపాయల బోనస్ అనుకోండి, ఇవన్నీ కలిపి 57,000 కోట్ల రూపాయలు రైతాంగానికి మేలు చేసింది. ఇక సింగరేణి కాలేజీకి వస్తే మా నాయకుడు శ్రీధరబాబు గారు, భట్టి గారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధ పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకండి చందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే గోదావరికని మైనార్టీ హాస్టల్ పాఠశాలను సందర్శనకు వెళ్లారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులు సరైన వసతులు అందడం లేదని, సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలపడం జరిగిందని. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురుకుల బాటకు పిలుపునివ్వడం జరిగిందని, గురుకులాల్లో విద్యార్థుల పరిస్థితి, వారి స్థితిగతులను తెలుసుకునేందుకు వస్తే పాఠశాల అధికారులు అనుమతులు లేవంటూ మాట్లాడుతున్నారని, ఇది దుర్మార్గపు పాలనకు నిదర్శనమన్నారు.
పరిశీలిస్తామని వస్తే వాళ్ళు నిజంగా వాళ్ళు చూడకుండా గేట్లు పెట్టుకున్నారు. వాస్తవానికి బలులు పడ్డ తిరిగి మేము సపోర్ట్ కరెక్ట్ కాదు సార్. ఇది పిల్లల కోసం వచ్చినా మేము అలా కరెక్ట్ నానైతే లేకనే కదా సార్ ఇంత ఇబ్బంది పడుతున్నాము. బల్లి వచ్చినాయి మేము రాకపోయి సార్ మీరే వచ్చి చెక్ చేయండి. చెక్ చేయడానికి లేదు. ఇప్పుడు మా బాధ్యత సార్. మేము విద్యార్థులకు మా పని మీరు చేసుకోవాలి కదా. కొంచెం బియ్యం బాగుండడం లేదు అని బయట ఉన్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చెప్పిన సమాచారం మేరకు మాకందరికి కూడా చెప్పినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నగారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ గురుకుల బాట కార్యక్రమానికి పిలిపించినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఈ సంవత్సరంలో 48 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. వీటిపైన ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఒక మంచి విద్యను అందించాలి అనే ఒక మంచి గొప్ప ఆలోచన కొద్దీ ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే కాకుండా అన్ని నియోజకవర్గాలలో గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో వారి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా గొప్పగా చదవాలని తల్లిదండ్రులు పంపిస్తే ఇలా ముక్కు పచ్చలారనటువంటి పిల్లలు 48 మంది మృత్యువాత పడ్డటువంటి సంగతి కూడా మనం కళ్ళారా చూసినాం. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ అన్న నాయకత్వంలో ఇలా ప్రశ్నించేటువంటి విధంగా ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పేటువంటి విధంగా ఇక్కడున్నటువంటి పరిస్థితులను ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తెచ్చేటువంటి విధంగా ఈ యొక్క గురుకుల బాట కార్యక్రమాన్ని పెట్టుకుంటే కనీసం ఈ గురుకుల బాటకు సంబంధించినటువంటి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను చెప్పాలనే ప్రిన్సిపాల్ అడిగితే కూడా గేటు మూసివేసుకొని అనుమతి లేదని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజంగా దుర్మార్గం. ఇంత నిర్బంధ పాలనతోని అసలు పిల్లలను ఏం చేస్తారు, అసలు ఆ పాఠశాలను కొనసాగిస్తారా లేదా? మీరు నిజంగానే ఆ గురుకుల పాఠశాలను మంచిగా నడిపిస్తే మేము గొప్పగా నడిపిస్తున్నామని చూపెట్టండి. మేము ఈ ప్రాంతంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పరిపాలన చేసినటువంటి వాళ్ళమే. మరి పరిస్థితి చూసడానికి వస్తే కూడా ఆపడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. ఇంత దుర్మార్గమైనటువంటి నిర్బంధ పాలన తప్పకుండా ఇటువంటి పాలనకు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు, విద్యార్థుల నుంచి తిరుగుబాటు తప్పదు. వాళ్ళను జైళ్ళల్లో పెట్టి ఏదో మేము చెప్పిందే వినాలి, చేసిందే చూడాలి, పెట్టిందే తినాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన తప్పకుండా ప్రజల నుంచి ప్రజాక్షేత్రం నుంచి తిరుగుబాటు తప్పదు అని కూడా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి పాలకులకు హెచ్చరిక చేస్తూ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా ఈ యొక్క పాఠశాలల్లో ఎక్కడ చిన్న ఇబ్బంది జరిగినా తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిబ్బందే పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలి. కనీసం మేము వచ్చినప్పుడు మీరు కనీసం చూపించలేరు. రేపటి కాలంలో పిల్లల బాధ్యత మీదే. పిల్లలకు ఏం జరిగినా మరి సరి అయినటువంటి నివేదిక ప్రభుత్వానికి పంపించకపోతే కూడా మీదే బాధ్యత అని సందర్భంగా నేను ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిబ్బందికి కూడా తెలియజేస్తూ ఈ యొక్క గురుకుల బాట కార్యక్రమానికి చుక్క శ్రీనివాస్ బీఆర్ఎస్వి నాయకుడు ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా పరిశీలన చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గారు కృష్ణవేణి గారు, బొడ్డు రవీందర్ గారు,
ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ పరిధిలోని దేవాలయాల అభివృద్ది కోసం కృషి చేస్తారని రామకుండం ఎన్టీపీసీ ఆర్ఏడీ కేదర్ రంజన్ పండ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎన్టీపీసీ పీటీఎస్లోని హరిహర అయ్యప్ప ఆలయంలో ఇండియన్ కాఫీ హౌస్ ఐసీహెచ్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ ఆలయ అర్చకులు రాంపల్లి వామన్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणस्पदानश्रुतबन्धो विसस्सादरौ ॐ श्री महागणाधिपतये नमः. कुबेराय वैश्वराय महाराजाय नमः.
సంతోష ప్రియుడమని తెలుసుకుంటేనే శరణాలే చెప్పుకుంటూ వేడుకుంటేనే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప తప్పులన్నీ మన్నించి కాపాడనమయ్యప్ప భక్తిలోన నీవే ముక్తి నీవే దేనికైనా నీవే కదా రాయ పదా రాయ అడిగిన వరాలించే భోలా శంకర రమరుకనాదంతో రుద్రనేత్రుడై తరలి ఒడిలింగాల కోటి నీవే ముక్తి నీవే దేనికైనా నీవే కదా రాయ పదా రాయ స్వామి అయ్యప్ప శరణము కైలాసగిరి వాస అయ్యప్ప స్వామి అయ్యప్ప 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 అయ్యరే అయ్యప్ప స్వామియే
శరణమప్ప వందనమప్ప కరుణించప్ప కాపాడప్ప దయచూడప్ప పిల్లలమప్ప మన్నించప్ప కాపాడప్ప కరుణించప్ప పిల్లలమప్ప తెలుసో తెలియక చేసిన తప్పులు మన్నించప్ప కాపాడప్ప కరుణించప్ప शरणम अय्यप्पा। आप सबको नमस्कार। आज ये 41 दिन का 41 डेज का जो पूजा शुरू हुआ है वो हमारी तरफ से पूरे रामकुंडम और हमारे पूरे मैनेजमेंट की तरफ से आपको शुभकामनाएं इसलिए आज आप लोग एक वो मंदिर का भी अच्छा निर्माण कर दिए हैं, बहुत शुभ निर्माण है और उसको बहुत चमका दिए हैं। बाकी भी जो शिवालय है और ये हमारे वेंकटेश्वर मंदिर है उसको भी हम लोग प्लान किए हैं। हम त्रिपाठी साहब के साथ प्लान करके उसका भी हम लोग चमका देंगे, प्लान हो गया है और ज़रूर उसका कार्य जल्दी शुरू हो जाएगा। तो इसलिए आप सबको इस शुभ अवसर पर हमारी तरफ से हमारे परिवार की तरफ से शुभकामनाएं। धन्यवाद। ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం. అందరూ పెద్ద పెద్ద స్వాములందరూ కూడా మనం పిలవడం, వారు కూడా ఎన్నో ఇవాళ చాలా బిజీ ఉన్నప్పుడు కూడా ఈరోజు మన ఆలయానికి రావడం జరిగింది. తర్వాత వారు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా శివాలయ మండపం కొత్తగా వేయాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచి చెప్తాను జరుగుతున్నది. సార్ కూడా మాకు మాట ఇచ్చాడు, కానీ సార్ బీజలో సారు మా బీజలో మేము ఉండింట్లో మళ్ళీ కలవలేకపోయినాం. కానీ సార్ వెళ్ళేందరూ మాకు మండపం నిర్మాణం మాత్రం తప్పకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో సార్ చేత వసతి తీసుకుంటున్నాం. మా ఆలయం शिवालय पूरा स्लैब हो आप अच्छे से डालेंगे, आपका और बालाजी मंदिर का भी डालेंगे, आपका नाम किधर आप रहे तो भी अरे हमारा साहब का आदर है, नहीं साहब का आध्वर्य में भगवान आपको इतना आशीर्वाद देंगे। ये काम करने करके हम अच्छा था आपका आशीर्वाद दे देंगे। आप तो मदद करके ये पूरा अब तो तिवारी साहब भी है और सब लोग जीएम अपना आलय का मंदिर का चेयरमैन साहब भी है और वो गिरी है। अभी ये संपतराव आदवर्य में ये अयप्पा का मंदिर पूरा कंप्लीट हो गया। अभी उसका बारे में भी शिवा मंदिर में भी शिवा मंदिर को भी एक गिरी को नहीं तो जल्दी को किसको पकड़ के और पूरा कंप्लीट करवा रहे हैं। नेक्स्ट फरवरी महाशिवरात्रि का टाइम में पूरा कंप्लीट होना है करके हम सोच रहे हैं। आप लोग थोड़ा मदद करते जल्दी हो जाएगा। नमः पार्वती पदे। ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.